హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ బేగం బ్లాగ్స్. ఇవాళ వీడియో వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ని స్టిచ్చింగ్ మనం ఎలా స్టిచ్ చేయాలో నేనైతే వీడియోలో అయితే చూపించబోతున్నాను. ముందుగా మనం లైనింగ్ ఈ విధంగా అయితే పెట్టుకోవాలి. లైనింగ్ని అండ్ ఒరిజినల్ క్లాత్ని నేనైతే హెమ్మింగ్ కోసం అయితే చేయబోతున్నాను. అదే మనం మెడ తిప్పడం అయితే మనం అప్పుడు ఒరిజినల్ క్లాత్ని ఒరిజినల్ సైడ్ తీసుకోవాల్సి ఉంటుంది. నేనైతే హెమ్మింగ్ చేయబోతున్నాను కాబట్టి నార్మల్గా మనం నెక్ లేని తిప్పే పని లేదు కాబట్టి ఈ విధంగా అయితే పెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే కానీ మనం తీసుకునే లైనింగ్ పీస్ కరెక్ట్గా తీసుకోవాలన్నమాట. లైనింగ్ పీస్ని మనం తీసుకునే లైనింగ్ పీస్ వచ్చి కరెక్ట్గా తీసుకోవాలన్నమాట. అంటే కరెక్ట్ మెజర్మెంట్స్తో తీసుకోవాలి. ఈ విధంగా నేను ఈ విధంగా కటింగ్ అయితే చేసేసాను చూడండి. నేను ఎక్కువగా కటింగ్ ఎక్కువగా అయితే తీసుకోను అనమాట. ఓన్లీ నెక్ తీసుకుంటాను, హైట్ అండ్ షోల్డర్ పార్ట్ అండ్ కింద విడ్త్ తీసుకుంటాను. ఈ 4 కొలతలతోనే నేను కటింగ్ అయితే చేస్తానన్నమాట. అందరూ ఇక్కడ లూజ్ తీసుకుంటూ ఉంటారు, లూజ్ మార్కింగ్ చేస్తూ ఉంటారు. నేను అలా అయితే మార్కింగ్ చేయను. నా కటింగ్ స్టైల్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. నేను లూజ్ మార్క్ అనేది ఆది బ్లౌజ్ మందంతా బ్లౌజ్ అంతా స్టిచ్ చేసి అయిపోయిన తర్వాత ఆది బ్లౌజ్ పెట్టేసి లూజ్ మార్క్ అయితే చేస్తానన్నమాట. ఇదిగోండి, నేను ఒరిజినల్ క్లాత్ అయితే కరెక్ట్గా తీసుకున్నాను. లైనింగ్ క్లాత్ని అయితే ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇదిగో ఈ విధంగా ఆల్ సైడ్స్ 4 సైడ్స్ కూడా అన్ని సైడ్స్, నెక్ సైడు, షోల్డర్ సైడు అండ్ ఈ విధంగా విడ్త్ సైడు అంత లెంత్ అంతా కూడా నేను ఒరిజినల్ క్లాత్ని అయితే ఎక్కువగా తీసుకుంటాను. ఒక 1 ఇంచ్ ఎక్కువగా ఉండేటట్టు అయితే నేను తీసుకుంటూ ఉంటాను అనమాట. ఈ విధంగా ఇప్పుడు మనం దీన్ని ఎలా స్టిచ్ చేయాలో వీడియోలో అయితే చూడబోతున్నాం. అసలు మనం లైనింగ్ బ్లౌజ్ని ఎలా ఈజీగా ముడతలు లేకుండా అండ్ కటింగ్ కూడా ఎలా తీసుకోవాలో నేను ఇప్పుడైతే వీడియోలో అయితే చూపించబోతున్నాను. చూసేయండి. ముందుగా మనమైతే నెక్ ఈ రౌండ్స్ 4 సైడ్స్ కూడా ఒక స్టిచ్ అయితే వేసేసుకుందాము. ఎప్పుడు ఇలా ఆల్ సైడ్స్ ఎక్కువగా ఉండేటట్టు కనుక మనం తీసుకుంటే కనుక మనకు అసలు స్టిచ్చింగ్లో ఎటువంటి తేడా రాదనమాట. కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఈ విధంగా తీసుకున్నాను కదా. ఇప్పుడు మనం ఈ నెక్ సైడు అండ్ షోల్డర్ సైడు ఇవన్నీ స్టిచ్ చేసి మీకు చూపిస్తాను, చూస్తూ ఉండండి. ఫస్ట్ ఈ సైడ్స్ అయితే స్టిచ్ చేయాలి. ఇదిగోండి, ఈ విధంగా పెట్టేసుకున్నాం కదా. కిటికీ పడింది అన్నప్పుడు మిషన్ मेरा हाथ అవుతుంది ये పడింది అన్నప్పుడు మిషన్ కన్నా. ఇదిగోండి, ఈ విధంగా నెక్ అయితే ఈ విధంగా పెట్టేసుకోవాలి. మనం పెట్టేసుకొని ఎక్స్ట్రా క్లాత్ మరీ అంచుకైతే కుట్టుకోకూడదు. మనం ఈ విధంగా కొంచెం క్లాత్ అయితే ఉంచేసేసి కుట్టుకోవాలన్నమాట. ఇదిగోండి, ఈ విధంగా మన పాదం ఉంటుంది కదా, దాని లాస్ట్ అంచు వచ్చేసి మన ఒరిజినల్ లైనింగ్ క్లాత్ మీద ఉంచాలి. పాదం ఖర్చుతో అయితే మనం కుట్టుకోవాలి. మనం ఒక హ్యాండ్ ఎప్పుడు ఇలా పెట్టాలన్నమాట. ఇలా పెట్టడం వల్ల మన క్లాత్ అనేది ముడతలు రాకుండా ఉంటుంది అండ్ క్లాత్ పక్కకు కూడా జరిగిపోకుండా మనకి ఫిట్టింగ్ బాగుంటుంది. ఇదిగోండి, నెక్స్ దగ్గర కొంచెం రౌండ్ తిప్పేటప్పుడు కొంచెం స్లోగా జాగ్రత్తగా తిప్పుకుంటా ఉంటే నెక్ కూడా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది. ఇదిగోండి, క్లాత్ని ఇలా సర్చ్ చేసుకుంటూ మన కింద పార్ట్ పైన పార్ట్కి సరిపోయిన క్లాత్ ఉందా లేదా, మనకి కింద పార్ట్ పైన పార్ట్కి కూడా సరిపోయిన క్లాత్ ఉందా లేదా చూసుకుంటూ కుట్టుకోవాలి. ఇక్కడ నెక్స్ట్ తిప్పేటప్పుడు ఫాస్ట్గా అయితే తిప్పేయకూడదు. కొంచెం న్యూ బిగినర్స్ కాబట్టి, కొత్తగా నేర్చుకుంటున్నాం కాబట్టి ఈజీగా ఇలా కుడుతూ ఉంటే ఉండే కొద్దీ మనకి అలవాటు అవుతూ ఉంటుందన్నమాట. ఇదిగోండి, ఈ విధంగా తిప్పుకోవాలి. ఇలా ఆల్ రౌండ్ ఒక స్టిచ్ వేసేసుకున్నాం అనుకోండి, మనకి ఇంకా క్లాత్ అనేది జరగకుండా ఉంటుంది. ఇదిగోండి, చూడండి నెక్ పార్ట్ ఎంత క్లారిటీగా వచ్చింది, ఎంత క్లియర్గా కూడా వచ్చిందో, ఎంత చక్కగా వచ్చింది చూడండి. ఎంత చక్కగా వచ్చేసింది చూడండి. రౌండ్ షేప్ కూడా చక్కగా బాగా వచ్చింది కదా. ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ 4 సైడ్స్ ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి. కార్నర్స్లో అయితే పాదం దింపేసుకొని ఇలా తిప్పేసుకొని అప్పుడు మళ్ళీ పాదం దించేసుకొని ఈ విధంగా కుట్టుకుంటూ ఉంటే పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ అయితే వస్తుంది. మనం అంతే ఫాస్ట్గా కాకుండా స్లోగా కుడుతూ ఉంటే కనుక పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఇదిగోండి, కార్నర్స్లో అయితే పాదాన్ని మనం సూదిని అయితే దింపేసుకోవాలి లోపలికి. ఇదిగో మధ్య మధ్యలో ఈ విధంగా మనం చేత్తో ఇలా అనుకుంటూ ఉంటే కనుక ముడతలు లేకుండా నీట్గా వస్తుంది. ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా అన్నమాట. కార్నర్స్లో తిప్పేసుకోవాలి చక్కగా. సూది ఉంచాలి, సూదిని పైకి తీయకండి. కార్నర్స్లో
సూది లోపలికే ఉంచేసి క్లాత్ని తిప్పుకోండి. ఇక పైనుంచి కూడా ఇలా ఈ విధంగా అనుకుంటా ఉంటే మనకు ముడతలు లేకుండా స్ట్రైట్గా ఇలా వస్తూ ఉంటుంది చక్కగా. ఇదిగోండి ఈ విధంగా అటాచ్ చేసుకుంటే మనకు ముడతలు రావు అండ్ లైనింగ్ ప్లీస్ లూజ్ కూడా రాదు, పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ వస్తుంది. ఎక్కడికక్కడ జాకెట్ కూడా ఫిట్టింగ్ కూడా బాగా వస్తుంది అనమాట. క్లాత్ పెట్టేసాం కదా, ఎలాగోలా కుట్టేసుకుని ఇలా 4 సైడ్స్ కూడా అడ్జస్ట్ చేసుకుంటూ ఇదిగోండి కార్నర్స్లో ఈ విధంగా దించేసుకుంటూ సూదిని ఉంచేస్తూ ఇదిగోండి ఈ విధంగా చూసారా ఎంత బాగా వచ్చిందో, నెక్స్ కానీ సైడ్స్ కానీ ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎక్స్ట్రా పీస్లు అనేది మనం కట్ చేసేసి సేమ్ ఒరిజినల్ లైనింగ్ క్లాత్ ఎలా ఉందో దాని ఎక్స్ట్రా పీస్ అంతా మనం అయితే కట్ చేసేద్దాం. దీనికి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అంతా తీసేద్దాం మనం వచ్చేసి. ఇదిగోండి ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ని అంతా తీసేసేద్దాం. నేను మీకు టర్న్ చేసి కూడా చూపిస్తాను, బ్యాక్ సైడ్ ఎలా వచ్చిందో, ముడతలు లేకుండా ఎంత బాగా వచ్చేసిందో కూడా చూపిస్తాను. ఒకవేళ మీరు కుట్టేశారు ఆల్రెడీ ముడతలు వచ్చేసినాయి అయినా దానికి కూడా మనం సరి చేసుకోవచ్చు. కొత్తలో ఏంటంటే చిన్న చిన్న పొరపాట్లు రాకుండా ఏముండవు. ఫస్టే మనం బ్లౌజ్ ఒక్కసారి ఫిట్టింగ్ కుదరాలంటే కుదరదు. ఒక 5-6 బ్లౌజెస్ కుట్టిన తర్వాతే మనకి ఎక్స్పీరియన్స్ అనేది వస్తూ ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్ట్రా క్లాత్ని అయితే ఈ విధంగా అంతా కట్ చేసేసుకోవాలి. మీకు ఎవరికన్నా టైలరింగ్ గురించి ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, నేను టైలరింగ్ క్లాసెస్ అయితే పెడతాను, డైలీ మీకు అర్థమయ్యేటట్టు అయితే పెడతాను. బ్లౌజ్ కటింగ్ కావాలంటే చెప్పండి, బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో ఈజీ ప్రాసెస్లో మన ఆది బ్లౌజ్తో మనం ఎలా బ్లౌజ్ని కట్ చేసుకోవాలో అదిగోండి 4 సైడ్స్ అయితే అయిపోయిందనమాట. 4 సైడ్ ఎక్కడా ముడతలు లేకుండా క్లాత్ చూసారా ఎంత బాగా వచ్చేసిందో. ఇదిగోండి ఈ విధంగానే మనం ఆల్ పార్ట్స్ అన్ని కూడా ఈ విధంగానే మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే మనకి అక్కడ ముడతలు రావు, లైనింగ్ బ్లౌజ్ కూడా చక్కగా ఫిట్ అవుతుంది. అంటే మనం తీసుకునే క్లాత్ వచ్చేసి లైనింగ్ క్లాత్ వచ్చేసి కరెక్ట్ మెజర్మెంట్స్తో తీసుకోండి. ఒరిజినల్ క్లాత్ వచ్చేసి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు తీసుకోండి. అలా తీసుకోవడం వల్ల మనకి సేమ్ మనకు లైనింగ్ ఎంత ఉందో అంత స్టిచ్ చేసుకోవచ్చు. అండ్ ఒరిజినల్ క్లాత్ని అయితే ఎక్స్ట్రా ఉన్నది మనం తీసేసుకోవచ్చు. కరెక్ట్గా మనం ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ సేమ్ టు సేమ్ తీసుకున్నాం అనుకోండి, స్టిచ్చింగ్కి కొంచెం అటు ఇటు అవ్వచ్చు, ఎందుకంటే కొత్తగా కుడుతున్నాం కాబట్టి. ఎంత సీనియర్స్ అయినా ఏదో ఒక టైంలో కొంచెం అటు ఇటు అవుతుంది, మళ్ళీ దానికి జాయింట్స్ వేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా లేకుండా ఇలా తీసుకోవడం వల్ల కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. అండ్ ఎక్కడ మనకి పొరపాటు అనేది రాకుండా ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా వస్తుంది. ఇదిగోండి మెడ టర్నింగ్స్ మెయిన్ ఇదే మనం నేర్చుకునేది కూడా. ఇలా మెడ టర్నింగ్స్లో కొంచెం స్లోగా టర్నింగ్ తీసుకుంటా కుట్టుకుంటే కనుక ఫిట్టింగ్ కూడా చాలా బాగుస్తుంది. నా వీడియో మీకు నచ్చిందా? ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే ప్లీజ్ కమెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఇదిగోండి హ్యాండ్స్ పార్ట్ కూడా చూసారా నేను ఎలా కటింగ్ తీసుకున్నానో. ఇది వచ్చేసి హ్యాండ్స్ పార్ట్ అనమాట. దీనికి కటింగ్ ఎలా తీసుకున్నానో చూసేయండి. ఇదిగోండి ఇలా ఎక్స్ట్రా ఉన్నది తీసేసుకోవాలి. దీని చుట్టూ అయితే మనం ఇలా స్టిచ్ చేసుకోవాలి, అప్పుడు మనకి స్టిచ్చింగ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ప్లీజ్ అండి, ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.